వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. దక్షిణాఫ్రికాతో తొలి టీ20లో భారత్ 101 పరుగుల భారీ విజయాన్ని సాధించింది. కానీ ఈ విజయంలో ఒక పెద్ద లోపం ఉంది. జట్టును ముందుకు తీసుకువెళ్లవలసిన ఇద్దరు స్టార్ బ్యాటర్లు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, వైస్ కెప్టెన్ శుభమన్ గిల్ ఫామ్లో లేక జట్టుకు భారంలా మారుతున్నారు. నిన్న మొన్నటి వరకు అంతర్గతంగా ఉన్న ఈ వ్యవహారం రోజురోజుకి ముదిరిపోతోంది. విజయం ఒక్క మ్యాచ్లో దక్కుతుంది, కానీ ఫామ్ లేకపోవడం అది మొత్తం జట్టును ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది. ప్రపంచం స్కై అని పిలిచే సూర్యకుమార్ ఒకప్పుడు బౌలర్లను భయపెట్టేవారు. కానీ 2025లో మాత్రం అలాంటి ప్రభావం ఏమీ లేదు. 18 మ్యాచ్లాడి చేసింది కేవలం 196 పరుగులు మాత్రమే. అంటే సగటు 15 పరుగులే. కనీసం ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేదు. స్ట్రైక్ రేట్ కూడా దారుణంగా పడిపోయింది. అతను కెప్టెన్ కావడం వల్ల జట్టు అతన్ని పక్కన పెట్టే పరిస్థితి లేదు. జట్టు గెలుస్తోంది, కానీ సూర్యకుమార్ వ్యక్తిగత ఫామ్ మాత్రం పెద్ద ప్రశ్న. వైస్ కెప్టెన్ శుభమన్ గిల్ పరిస్థితి కూడా అలాగే. ఈ ఏడాది 13 మ్యాచ్లాడి మొత్తం 263 పరుగులు మాత్రమే చేశారు. సగటు 26. హాఫ్ సెంచరీ ఒక్కటి కూడా లేదు. దక్షిణాఫ్రికాతో తొలి టీ20లోనూ కేవలం 4 పరుగులకే అవుట్ అయ్యాడు. ఇక్కడే అసలు చర్చ మొదలైంది. సంజు శాంసన్ లాంటి ఫామ్ ఆటగాడిని బెంచ్లో పెట్టి ఫామ్ లేని శుభమన్ గిల్ను వరుస అవకాశాలు ఎందుకు? గిల్ కోసం సంజును బలి చేస్తున్నారా అన్న సందేహాలు పెరుగుతున్నాయి. ఒక్క జట్టులో ఓపెనర్, మిడిల్ ఆర్డర్ ఇద్దరు ఫామ్లో లేకపోవడం అంటే అది పెద్ద రిస్కే. ఇప్పుడు అదే పరిస్థితి భారత్కు ఎదురవుతోంది. రాబోయే టోర్నీలు కీలకం. ఈ ఇద్దరు త్వరగా ఫామ్లోకి రాకపోతే జట్టులో బ్యాలెన్స్ పూర్తిగా కదిలిపోవచ్చు. జట్టు గెలుస్తోంది, కానీ నాయకుల ఫామ్ మాత్రం రెడ్ అలర్ట్. సూర్యకుమార్, శుభమన్ గిల్ ఇద్దరి ఫామ్ తిరిగి రాకపోతే భారత జట్టుకు కష్టాలు తప్పవని నిపుణులు చెబుతున్నారు. టీమిండియాలోని ఈ డ్యూయల్ ఫామ్ క్రైసిస్ ఎలా పరిష్కారమవుతుంది? రాబోయే మ్యాచ్లే సూచిక.